అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి సామెతలు గ్రంథం 14వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదవండి. వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. మరొకసారి చదువమ్మ మాటను, అందరూ శ్రద్ధగా వినండి. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడట. తర్వాత అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. చాలా మంచి మాటను దేవుడు ఈ దినమున మన ధ్యానానికే ఇచ్చాడు. ఈ వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపజేయునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడి మనల్ని సంతృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో రాజు యొక్క సేవకులు, రాజు కింద పనిచేసే సేవకులు అనేటటువంటి ఈ రెండు పదాలను మనం ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం. రాజు, సేవకులు. మరొక రెండు పదాలను కూడా మనం గమనించవచ్చు. రాజులకు ఇష్టుడంట, అంటే ఇష్టుడు. అలాగుననే రాజు కోపించును, అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన మాటలను ఈ రోజున మనం విని ఉన్నాం. ఈ మాటలు మీకు చక్కగా క్లియర్గా అర్థమవ్వాలంటే యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానాన్ని మీ ముందు పెట్టాలి. ఏంటి ఆ ఉపమానం అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి, అందరూ బైబిల్ తెరిచి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతుల ఉపమానము ఉంది కదా. తలాంతుల ఉపమానం ఉంది 14వ వాక్యము నుండి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చాలు, స్తోత్రం చెబుదామా. ఈ ఉపమానాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే ఆ వాక్యం మనకు వెరీ క్లియర్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానంలో ఒక మంచి ధనవంతుడు, గొప్ప ధనవంతుడు దేశానికి వెళుతూ తన దాసులలో నుండి 3 తన దగ్గరికి పిలిచి, తన యొద్దకు పిలిచి ఆ యజమానుడైన ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఆస్తిని తన దాసులకు అప్పగించాడట. ఎలా అప్పగించాడు అంటే, వారి యొక్క బలహీనతలను చూచాడు, వారి జ్ఞానమును పరీక్షించాడు, వారి సామర్థ్యమును గుర్తెరిగిన వాడై వారి సామర్థ్యముల చొప్పున ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికేమో 1 తలాంతు మాత్రమే ఇచ్చాడు. మరొకసారి గమనించండి, ఒకనికి 5, మరొకనికి 2, తర్వాత మరొకనికి 1. ఎందుకు ఇలా యజమానుడు అందరికీ సమానంగా ఇవ్వకుండా వేరువేరుగా ఇచ్చాడు అంటే, అక్కడే వెరీ క్లియర్గా రాయబడి ఉన్న మాట ఏంటంటే, వారి సామర్థ్యాలు అలాంటివే, వారి బలాలు అంతేనమాట. 5 తలాంతులు తీసుకొనిన వాడు, లేకపోతే 5 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి ఆ 5 తలాంతులతో వ్యాపారము చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు కాబట్టే 5 తలాంతులు అతనికి ఇచ్చాడు యజమానుడు. 2 తలాంతులు తీసుకొనినటువంటి ఆ దాసుడు, లేకపోతే యజమానుని చేత 2 తలాంతులు ఇవ్వబడినటువంటి ఆ దాసుడు ఆ 2 తలాంతులతో వ్యాపారము చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు కాబట్టే అతని శక్తి సామర్థ్యాలను గుర్తెరిగినటువంటి యజమానుడు అతనికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒకనికి మరీ దారుణంగా 1 ఎందుకు ఇచ్చాడంటే, అతనికి ఉన్న తెలివితేటలు అలాంటివి. మరి
అతనికి ఉన్న సామర్థ్యాలు అలాంటివి. బహుశా ఈ వాక్యం సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్లకు యజమానునిలో పక్షపాతం ఉందని అర్థమైద్ది. కానీ ఇక్కడ యజమానునిలో పక్షపాతం ఉన్నట్టుగా లేదు. ఎవరి సామర్థ్యము చొప్పున వారికి, ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇవ్వాల్సినటువంటి ఆ తలాంతులను యజమానుడు అప్పగించి వెంటనే దేశానికి వెళ్ళిపోయాడట. వెంటనే దేశానికి వెళ్ళిపోయి కొన్ని దినాల తర్వాత మరలా రిటర్న్ వచ్చి తన 3 దాసులను పిలిచి, నాయనా, మీకు నేను వెళుతూ కొంత ఆస్తిని అప్పగించాను కదా, కొంత డబ్బును అప్పగించాను కదా, వాటి లెక్క ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని లెక్క అడగడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. 1 తలాంతు అంటే ఇంచుమించు 3600 రూపాయలు. 1 తలాంతు అంటే 3600 రూపాయలు. ఇప్పుడు అమెరికాలో డబ్బులను డాలర్స్ అని పిలుస్తారు కదా. $1, $2, $3 అని డాలర్ అని పిలుస్తారు. అమెరికా డాలర్తో మన రూపాయలను పోలిస్తే అమెరికాలో ఉన్న $1కి మన డబ్బులు ఎన్ని ఇవ్వాలో చెప్పనా? దాదాపుగా $90 ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? మన డబ్బులు $90 ఇస్తే అమెరికా వాళ్ళ $1 మన చేతికి వచ్చింది. అంటే మన డబ్బు ఎంత వీక్గా ఉందో మనకు అర్థమవుతుందా? ఇంకా ఇటు దుబాయ్, వీళ్ళ డబ్బులకి ఇంకా వాల్యూ ఎక్కువ అంట. అయితే బైబిల్లో చదువుతున్నటువంటి ఈ మాట తలాంతు, ఈ తలాంతు, 1 తలాంతు అంటే 3600 రూపాయలు. ఓకేనా? కొన్ని దినాల తర్వాత యజమానుడు రిటర్న్ వచ్చి ఒక్కొక్కని దగ్గర లెక్క అడగడం ప్రారంభించాడు. మొదటగా 5 తలాంతులు తీసుకొనినటువంటి వ్యక్తిని పిలిచాడు. నాయనా, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు ఈ 5 తలాంతులతో? తలాంతు అంటే ఎంతని చెప్పాను? ఎంతండి? 3600. ఈ లెక్కన 5 తలాంతులంటే ఎంతో ఆలోచించండి. 5 తలాంతులంటే ఏమండి? 5 తలాంతులంటే 3600 ఇంటూ 5, లెక్క కరెక్ట్గా చెప్పండి. 18,000 రూపాయలు కదా. 18,000 రూపాయల లెక్క అడుగుతున్నాడు యజమానుడు. ఏం చేశావు, ఏంటి పరిస్థితి, ఎలా వాడావు, ఆ డబ్బుతో ఏం చేశావు? దానికి ఆ యజమానుడు అన్నాడు, అయ్యా, నువ్వు నాకు 18,000 రూపాయలు అప్పగించి వెళ్ళావు, అంటే 5 తలాంతులు అప్పగించి వెళ్ళావు. ఆ 5 తలాంతులను ఎంతో బాధ్యతాయుతంగా వాడాను, ఎంతో బాధ్యతగా వాడాను. వాటితో వ్యాపారం ప్రారంభించాను, వాటితో వ్యాపారం చేశాను, వాటితో రాత్రింబవళ్ళు కష్టపడి వ్యాపారము చేసి 5 తలాంతులకు మరింత కష్టపడి నా వంతుగా మరొక 5 తలాంతులు జోడించాను. ఇదిగో నీవిచ్చిన 5, ఇదిగో నేను సంపాదించిన 5 అని 10 తలాంతులు తీసుకెళ్ళి యజమానుని పాదాల చెంత పెట్టాడట. దానికి ఇతడు 10 తలాంతులు అక్కడ పెట్టిన దానికి, లేకపోతే 10 తలాంతులు 5ను 10 చేసిన దానికి యజమానుడు ఎలా రియాక్ట్ అయ్యాడో గమనిస్తే, అతన్ని మెచ్చుకొని, బడా నమ్మకమైన మంచి దాసుడా, దేవునికి మహిమ కలుగును గాక. 5 తలాంతులు తీసుకున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ దాసుణ్ణి యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇంకా అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమించబోతున్నానని అతన్ని గౌరవించి అతన్ని హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5ను 10 చేశాడు. 5 తలాంతులతో చక్కగా తెలివిగా వ్యాపారము చేసి 5ను 10 చేశాడు. కాబట్టి దీనిలో ఆ దాసుని కష్టము, దాసుని జ్ఞానము, ఆ దాసుని చురుకుదనము, ఇవన్నీ యజమానునికి కనబడుతూ ఉన్నాయి. కనుక జ్ఞానముతో చురుకుగా కష్టపడి 5ను 10 చేసినందుకు అతనికి, అనగా ఆ దాసునికి యజమానుడు ఇచ్చుచున్న గౌరవం చూడండి.
అందరి ముందు షబాస్ అని భుజం తడుతూ ఇంకా నీకు ఎక్కువ ఇవ్వబోతున్నాను అని అతన్ని గౌరవించాడు యజమానుడు. ఇలా ఒకని పరిస్థితి లేకపోతే ఒకని విషయం అలా జరిగింది. రెండో వాడిని పిలిచాడు. అంటే 2 తలాంతులు ఇచ్చిన లేకపోతే 2 తలాంతులు తీసుకుని దాసుడిని పిలిచాడు. ఇప్పుడు 2 తలాంతులంటే లెక్క చెప్పండి. 2 తలాంతులంటే ఎంత? 7,200. 3,600 ప్లస్ 3,600 ఈజ్ ఈక్వల్ టు 7,200 రూపాయలు. 7,200 రూపాయలు ఇచ్చి వెళ్ళాను కదా నాయన, ఏం చేశావు? ఎలా ఖర్చు పెట్టావు? నువ్వు కూడా ఏదైనా వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించావా అని లెక్క అడిగినప్పుడు ఈ 2 తలాంతులు తీసుకొనిన వాడు కూడా యజమానుని దగ్గర మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా నిలబడి, అయ్యా నీవు నన్ను నమ్మి నాకు అప్పగించిన 2 తలాంతులతో నేను కూడా వ్యాపారం చేశాను. వ్యాపారము చేసి ఆ 2టికి మరొక 2 సంపాదించాను. ఆ 2టితో మరొక 2 సంపాదించాను. ఇవిగో 4 తలాంతులు అని ఆ 4 తలాంతులు ఆ యజమానుని ఎదుట పెట్టాడు. దానికి అతని కష్టాన్ని, అతని శ్రమను, అతని చురుకుదనాన్ని వీటన్నిటినీ గమనించినటువంటి యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని అతన్ని కూడా సన్మానించడం, గౌరవించడం జరిగింది అక్కడ అనేకుల ఎదుట. ఈ 2 తలాంతులతో 2 తలాంతులు సంపాదించినటువంటి వ్యక్తితో యజమానుడు అన్నాడు, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమించబోతున్నానని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇలాగున చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 దాసులను గురించి విన్నాం. 2 దాసులను ఆ యజమానుడు గౌరవించాడు, ప్రేమించాడు, ఘనపరిచాడు, ఎక్కువ బాధ్యతలను వారికి అప్పగించాడు. అంటే యజమానుడిని రాజు అనుకుందాం, ఈ దాసులను సేవకులు అనుకుందాం. ఇప్పుడు రాజు తన సేవకులను ఘనపరిచాడు. ఎలా ఉన్నారు కాబట్టి ఘనపరిచాడు? ఈ యజమానుడు తన దగ్గరున్న 2 సేవకులను మొదటగా ఘనపరిచాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని వారిని సన్మానించాడు. వారి గౌరవం రెట్టింపయ్యే విధంగా అక్కడ మాట్లాడడం జరిగింది. అర్థమవుతుందా అండి? ఎందుకు వారిద్దరూ నమ్మకంగా ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? వారిద్దరూ నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారిద్దరిని ఘనపరిచాడు. నమ్మకంగా లేని ఒకడిక్కడే మనకు కనబడతాడు. 3 ఒకడు నమ్మకంగా లేనివాడు, తన యజమానుని విషయమై హృదయంలో దురాలోచన కలిగిన వాడు. 2 సంగతి అయిపోయిన తర్వాత 3వ వాడిని పిలిచాడంట. బాబు ఇట్రామ్మా, అయ్యగారు వచ్చానండి. ఇతని నడక వేరుగా ఉంది, ఇతని మాటలు వేరుగా ఉన్నాయి, ఇతని కథ వేరుగా ఉంది, ఇతని క్రియలు మొత్తం వేరుగానే ఉన్నాయి. టోటల్గా ఇతనికి సంబంధించినవన్నీ వేరుగానే కనబడ్డాయి అతనికి, యజమానునికి. పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ గౌరవంగా వచ్చారు, మర్యాదనిచ్చారు. ఇతడేమో గౌరవం లేని మాటలు మాట్లాడుతూ, నడకలో కూడా గౌరవం లేని విధంగా యజమానుని దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఏంటో చెప్పండి పిలిచారని అన్నాడు. ఇప్పటిదాకా వినలేదా ఏంట్రా? ఇదిగో అతనికి 5 తలాంతులు ఇచ్చాను, 5కు 5 సంపాదించి 10 ఇచ్చాడు. ఇదిగో అతనికి 2 ఇచ్చాను, 2ని 4 చేసి నాకు ఇచ్చాడు. నీకు 1 ఇచ్చానుగా, దాని సంగతి ఏంటి? ఆ 1తో నువ్వేం చేశావు? 1 తలాంతు అంటే 3,600 రూపాయలు. ఏం చేసావు దానితో? ఓహో, ఇతడు అన్నాడంట దాసుడు, నీ కథ మొత్తం నాకు బాగా తెలుసు. నీవు విత్తని చోట కోయువాడవని తెలుసు నాకు. నీవు చల్లని చోట పంట కూర్చుకొని వాడవని తెలుసు. అంటే టోటల్గా నువ్వు మంచోడివి కాదు. డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి లెక్కడుగుతావని నాకు తెలుసు. ఇచ్చినట్టు ఇచ్చి లెక్కడుగుతావని నాకు తెలుసు. కాబట్టి నీ సొమ్మును నేను అంటకూడదు అనుకున్నాను. నీ సొమ్మును నేను
తాకకూడదు అనుకున్నాను, నువ్వు ఇచ్చినట్టే ఇదిగో అక్కడ భూమిలో పాతి పెట్టి ఉన్నాను, ఉండు వెళ్ళి తెస్తాను. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టబడిన 3,600 రూపాయలను తెచ్చి యజమానునికి ఇచ్చాడట. మరి ఇతన్ని గౌరవించాడా? ఇతన్ని సన్మానించాడా? ఇతడు చేసిన పని మంచిదా? 3,600 రూపాయలు అతనికి ఉన్న తెలివితేటలు అంతే, అంతకంటే ఎక్కువ ఇచ్చినా అతడు ఏమీ చేయలేడు. అసలు వీడిని గమనించండి, ఆ 3,600తోనే ఇతడు ఏమీ చేయలేకపోయాడు. ఆ 3,600తోనే ఏమీ చేయలేకపోయాడు. ఇతనికి ఎందుకు కనీసం 2 తలాంతులైనా ఇవ్వలేదని మనకు అనిపించిద్దేమో కానీ వీడి బలబలాలు అంతే, వీడి జ్ఞానం అంతే. దానితోనూ ఏదైనా చిన్న వ్యాపారం సంపాదించి కనీసం 1/2 తలాంతు అయినా సంపాదించకుండా వ్యాపారం చేసి ఆ ఒకటికి ఇంకొక 1/2 తలాంతు అయినా జోడించి యజమానునికి అప్పగించాల్సిన ఆ స్థితిలో ఉండవలసిన వాడై సోమరితనముతో ఆ డబ్బులను భూమిలో పాతిపెట్టి ఆ డబ్బులనే తిరిగి తెచ్చి ఇస్తుంటే యజమానుడు అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఆ యజమానుణ్ణి అవమానించే విధంగా, ఆ యజమానునికి అవమానము కలిగే విధంగా ఇతడు మాట్లాడడం కూడా జరిగింది. ఆ యజమానుని గురించి ఏమంటున్నాడు? నీవు విత్తని చోట కోయువాడవు. విత్తని చోట కోయువాడవంటే తెలుగులో అర్థమైద్దా మీకు? ఏంటి విత్తని చోట కోయువాడవంటే అర్థం ఏంటి? విత్తనాలు విత్తకుండా పంట కోసేదానికి ఇష్టపడేవాడవు నీవు అని అర్థం. ఏ రైతు అయినా విత్తనాలు వేయకుండా పొలానికి వెళ్ళి పంట కోస్తాడా? కానీ ఈ దాసుడు తన యజమానుని ఇలాగున అవమానపరుస్తూ ఉన్నాడు. నువ్వు చల్లని చోట పంట కూర్చుకొను వాడవని నాకు తెలుసు, అందుకని నీ డబ్బులను ఇలా దాచిపెట్టాను. మొత్తానికి ఇతనిలో ఉన్న సోమరితనం, ఇతనిలో ఉన్న అజ్ఞానం, ఇతనిలో ఉన్న నిర్లక్ష్యం, ఇతనిలో ఉన్న బద్ధకం, వీటన్నిటిని గమనించినటువంటి యజమానుడు ఒకటే మాట అన్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా. ముగ్గురిలో గమనించండి, ముగ్గురిలో 2 గౌరవాన్ని పొందుకున్నారు, ఒకడేమో అవమానాన్ని పొందుకున్నాడు. 2 గౌరవించబడ్డారు, 2 ఘనతకు కారకులయ్యారు, ఒకడేమో అవమానపరచబడ్డాడు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో 11 మంది ప్రపంచమంతా సువార్తను అందించి దేవుని వాక్యమనే విత్తనాలు ప్రపంచమంతా చల్లారు. కానీ ఒక్కడు మాత్రం యేసయ్యనే అప్పగించి యేసయ్య కంటే ముందుగానే సిలువ మరణాన్ని పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కంటే ముందుగానే సిలువ మరణాన్ని పొందాడు. ఈరోజు ఇస్కరియోతు యూదాకు ఎవరైనా ఘనతనిస్తున్నారా? ఏమండి, అతని పేరుకు సంబంధించిన ఎక్కడైనా మందిరాలు కానీ, ఏవైనా కొండలు కానీ, ఏదైనా స్థలాలు ఉన్నాయా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశానికి దాదాపుగా క్రీస్తు శకం 52, 53 లేకపోతే 60, 50 నుండి 60 సంవత్సరాల మధ్యలో, ఎగ్జాక్ట్లీగా డేట్ తెలియదు కానీ ఆ కాలంలో ఆనాటి శిష్యులలో ఒకడైన తోమా గారు, దిదుమ అనబడిన తోమా గారు కేరళ ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. చెన్నై ఆ ప్రాంతంలో ఆయన సేవ చేశాడు. ఆయన చేస్తున్న సేవను ఓర్చుకోలేని కొందరు వెనక నుండి బళ్ళెముతో పొడిచి ఆ తోమా గారిని చంపేశారు. ఏ కొండ మీద అయితే తోమా గారు చంపబడ్డారో, వెనక నుండి బళ్ళెముతో పొడవబడ్డారో, ఆ కొండను ఈ రోజున థామస్ మౌంట్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే తోమా గారి కొండ అని అర్థం. తోమాను ఇంగ్లీష్లో థామస్ అంటారు. థామస్ మౌంట్ అని పిలుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అక్కడక్కడ పునీత పౌలు గారి అనే పదాలు చూడొచ్చు. ఇలాగున ప్రపంచంలో ఈ 11 మంది శిష్యుల పేర్లకు ఉన్నటువంటి ఘనత ఒక్కనికి లేదు, ఇస్కరియోతు యూదాకు లేదు. కారణం, అతడు డబ్బును ఆశించి డబ్బు వైపు పరుగెత్తి
డబ్బు వైపు మక్కువ చూపి డబ్బు సంపాదించే క్రమంలో యేసు ప్రభువునే అప్పగించేసినటువంటి పరిస్థితి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొద్ద నుండి మనం ఘనత పొందుకోవాలన్నా, మనం అవమానం పొందాలన్నా అది మన చేతిలోనే ఉంది. ఒక సేవకుడు తన యజమానుని దగ్గర గౌరవించబడాలన్నా, లేకపోతే తన యజమానుని దగ్గర ఆ సేవకుడు అవమానపరచబడాలన్నా, ఘనపరచబడాలన్నా అతని చేతిలోనే ఉంది. మనకు తెలిసిన ఒక మంచి సామెత ఉంది కదూ, మన నోరు మంచిదైతే ఆ ఊరంతా మంచిదేనంట. మన క్రియలు మంచివైతే, మన మాటలు మంచివైతే, మన పనులు మంచివైతే, మన ఆలోచనలు మంచివైతే నలుదిక్కుల నుండి గౌరవం లభిస్తుంది. మన ఆలోచన ఎప్పుడైతే చెడ్డదిగా ఉంటుందో, మన ఆలోచన ఎప్పుడైతే మంచిది కాదో, మన పనులు ఎప్పుడు మంచివి కావో, అప్పుడు గౌరవించబడాల్సినటువంటి మనం అవమానము పొందేదానికి విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు నమ్మకంగా కష్టపడ్డారు, నమ్మకంగా వ్యవహరించారు, యజమానుని ద్వారా ఘనపరచబడ్డారు. కానీ ఒక్కడు అదే యజమానుని ద్వారా అవమానపరచబడ్డాడు, అంటే ఘనపరచబడలేదు, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడ్డాడు. ఇద్దరిని గౌరవించిన యజమానుడు ఇతన్ని ఎందుకు గౌరవించలేదు అని ఆలోచన చేస్తే, ఎందుకు గౌరవించలేదు? ఇతని ప్రవర్తన, ఇతని క్రియలు సరిగ్గా లేవు. యజమానునిలో ఏదైనా తప్పు కనబడుతుందా మీకు? పోతా ఏదో వాళ్ళ ఖర్చులకు దేనికో ఒకదానికి ఉపయోగపడతాయని 3600 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. ఇంకా అతన్ని చాలా మంచోడని చెప్పాలి, మంచోడని అనుకోవాలి. ఆ మంచితనముతో మంచిగా వ్యాపారం చేసి గౌరవించబడాల్సిన ఇతను అవమానపరచబడ్డాడు కదా. దీనిలో యజమానుని తప్పేమీ లేదు. రేపు దేవుడు ఆయన త్వరగా వస్తున్నాడు కదా, వాని క్రియల చొప్పున మనందరికీ ప్రతిఫలాలు ఇస్తాడు కదా. అప్పుడు మనలో కొందరు పరలోకానికి వెళ్ళొచ్చు, కొందరు నరకానికి వెళ్ళొచ్చు. ఏంటి పాస్టర్ గారు, మేము కూడా నరకానికి వెళ్తామా అంటే, ఏమో, ప్రభు అని పిలుచు వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరంట. బైబిలే క్షుణ్ణంగా చెబుతుంది. మరి ఎవరు పరలోకానికి వెళ్తారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారు, తండ్రి చిత్తానికి అనుగుణంగా జీవించువారు, వీరు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారని బైబిల్ ఘంటాపదంగా సెలవిస్తూ ఉంటుండగా, మనలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుచున్న వారం ఎంతమందో, నెరవేర్చని వారు ఎంతమందో ఇప్పుడేమీ తేలదు. తేలే టైం, తూర్పారబట్టే టైం దేవుని రాకడే. ఒకవేళ ఎవరైనా నరకానికి వెళ్ళవలసి వస్తే అది దేవుని తప్ప? ఏమండి, నరకానికి వెళ్ళవలసి వస్తే ఎవరి తప్పది? ఎవరు నరకానికి వెళ్ళాలో, ఎవరు నరకానికి వెళుతున్నారో వాళ్ళదే తప్పు అవుతుంది. అందరూ పరలోక రాజ్యానికి వెళుతుంటే ఇతడు ఒక్కడే నరకానికి ఎందుకు వెళ్తున్నాడు? అందరిలాగా ఇతడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలా, అందరిలాగా ఇతడు దేవుని వాక్యాన్ని నెరవేర్చలా. అందుకనే పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి చూస్తూ దేవుని సముఖంలో నిలిచి ఆయన మహిమను అనుభవించాల్సినటువంటి స్థితిలో ఉన్న ఇతను పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ మన క్రియలే మనల్ని మంచి స్థితిలోనూ ఉంచగలవు, మన క్రియలే మనల్ని అవమానకరమైన స్థితిలో కూడా ఉంచగలవు. ఏదేమైనప్పటికీ మన క్రియలే మనల్ని పరలోక రాజ్యానికి నడిపించగలవు, మన క్రియలే మనల్ని నరకములో నిలబెట్టగలవు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వినుచున్న మనమందరం మన క్రియలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డగా నీవు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు? వాక్యానికి లోబడుతున్నావా? వాక్యాన్ని గౌరవిస్తున్నావా? వాక్యాన్ని హృదయం అనే పలకల మీద రాసుకుంటున్నావా? వాక్య చొప్పున నడుచుకుంటున్నావా? ఏమండి,
ఎలా ఉంది నీ పరిస్థితి? ఎలా ఉందండి నీ పరిస్థితి? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ఆ దేవుని ఎదుట సరిగ్గా నడుచుకోవడానికి అడుగులు ముందుకు వేస్తే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో ఘనపరుస్తాడు. ఇప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోనికి వద్దాం. 35వ వచనాన్ని. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు. ఎస్, ఇందాక నేను చెప్పినటువంటి ముగ్గురు సేవకులలో ఒకడు రాజునికి అనగా యజమానునికి ఇష్టునిగా లేడు, కానీ ఇద్దరు మాత్రం రాజుకు అంటే యజమానునికి ఇష్టలుగా ఉన్నారు. ఎందుకంటే వారు బుద్ధిమంతులుగా నడుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిగా ఆలోచించారు, ఏమంటే బుద్ధిగా నడుచుకున్నారు. సమస్తము చక్కగా సమస్తమును నెరవేర్చారు. దేవుని పిల్లలమైన మనము కూడా బుద్ధి కలిగిన వారి వలె నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి నుండి మీరు చదివితే అక్కడ 2 రకాల మనస్సులు కనబడతారు. అక్కడ కన్యకలని రాయబడి ఉన్నది. అంటే కన్యకలంటే మనస్సులు, 2 రకాల మనస్సులు. ఒకరు బుద్ధి గలవారు, రెండవ వారు బుద్ధి లేనివారు. ఒకరు బుద్ధి గలవారు, రెండవ వారు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఎక్కడికి వెళ్ళారు? బుద్ధి లేనివారు ఎక్కడికి వెళ్ళారు? ఇది దాదాపుగా అందరూ విని ఉన్నటువంటి ఆ మాటలే కదండి. చాలా సందర్భాలలో చాలాసార్లు మీరు విని ఉంటారు. ఆ 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఎక్కడికి వెళ్ళారు? బుద్ధి లేనివారు ఎక్కడికి వెళ్ళారు? బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు, బుద్ధిగల కన్యకలు ఆ పెళ్లి కుమారునికి ఇష్టులు. కాబట్టి పెళ్లి కుమారునితో పాటు పెళ్లి శాలలోనికి వెళ్ళిపోయారు, పెళ్లి మండపంలోనికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు? వాళ్ళ దీవిటీలు ఆరిపోవుచున్నాయి. ఏమండి, వారి దీవిటీలు ఆరిపోవుచున్నాయి. వారి దీపాలు వెలుగునట్లు నూనె లేదు వారి దగ్గర. బుద్ధిగల కన్యకలు ముందుగానే నూనెను సిద్ధపరుచుకున్నారు, అన్నిటినీ సిద్ధపరుచుకున్నారు. కాబట్టి వారు పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న ప్రకటన వెలువడగానే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే తమ దీవిటీలను చక్కపరుచుకొని సిద్దెలలో నూనె పోసుకొని దీపాలు వెలిగించుకొని పెళ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయారు. అంటే సిద్ధపడి ఉన్నారు. ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎలా జరిగిద్దో, దేవుని రాకడ ఎప్పుడు ఉందో, ఏమైద్దో, ఈరోజు వస్తాడో రేపు వస్తాడో, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనను ఎదుర్కొనుటకు మనం సిద్ధ మనస్కులమై ఉందుముగాక. వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చేద్దాంలే, వచ్చినప్పటి పరిస్థితి కదా. ఇలా అనుకున్నారు 5. ఇలా అనుకున్నారు 5. మనలో చాలామంది ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే. దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. మనం ఆరాధిస్తుంది ఏదో సాధారణమైన ఆంధ్రప్రదేశ్ రాజునో, లేకపోతే ఇండియా రాజునో, లేకపోతే ఒక సాధారణమైన రాజునో కాదు. రాజులకు రాజుని మనం సేవిస్తుంది, రాజులకు రాజుని. ఆ రాజులకు రాజు ఎదుట మనం బుద్ధిగా ప్రవర్తించాలి, జ్ఞానముతో ప్రవర్తించాలి, వివేకముగా ప్రవర్తించాలి, తెలివిగా ప్రవర్తించాలి. ఎప్పుడైతే మనం జ్ఞానముతో, వివేకముతో, తెలివిగా ప్రవర్తిస్తామో అప్పుడు ఆయన మెచ్చుకొని మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో హనోకు గుర్తున్నాడా మీకు? హనోకు, అతని పేరేంటి? హనోకు. ఎన్ని సంవత్సరాలలో చనిపోయాడు అతను? ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు గుర్తుందా? హనోకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 300? ఓకే, 360 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడని ఉందా బైబిల్లో?
అక్కడ మీరు చూస్తే హనోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయాను. హల్లెలూయా. ఈ భూమి మీద చావకుండా, ఈ భూమి మీద మనుష్యులుగా పుట్టి చావకుండా ఇద్దరు వ్యక్తులు పరలోకానికి వెళ్ళారు. వారిలో ఒకరు ఏలియా గారు, రెండవది హనోకు. అందరినీ శరీర సంబంధంగా చంపేసి శరీర మరణమిచ్చి తీసుకుంటుంటే వీరిద్దరిని మాత్రం ఎందుకు స్పెషల్గా శరీర మరణము లేకుండా దేవుడు తీసుకున్నాడు? ముఖ్యంగా హనోకును గురించి అక్కడ చదివితే, హనోకు దేవునితో కూడా నడిచాడు, దేవునితో కూడా, దేవునిలాగా, దేవునితో సమానంగా, దేవుని ఎదుట ఎంతో నమ్మకంగా. హల్లెలూయా. దేవుని దగ్గర ఎంతో నమ్మకంగా, ఎంత నమ్మకంగా అంటే మరణం లేకుండా తీసుకొని వెళ్ళిపోయే దానికి సిద్ధపడేంతగా. ఇది ఎలా జరిగిందో చెప్తాను చూడండి. యేసు ప్రభు హనోకు ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరు ఎలాంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు. ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత డీప్ ఫ్రెండ్షిప్ వీళ్ళది, అంత లోతైన ఫ్రెండ్షిప్ వీళ్ళది. దేవుడు వచ్చాడు, దేవుడు వస్తున్నాడు, హనోకుతో కాసేపు ఉంటున్నాడు. హనోకును విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది పరలోకానికి వెళ్ళేటప్పుడు. ఇదంతా ఎందుకులే హనోకు, నాతో పాటు వచ్చే, ఇద్దరం పరలోకంలో హాయిగా ఉండిపోదాం. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు భూమి మీద ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు నాతో వచ్చాయని హనోకును దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు చనిపోయినట్టుగా కానీ, ఎదుగో వాళ్ళ ఫలానా స్థలంలో అతని సమాధి ఉన్నట్టుగా కానీ ఎక్కడ ఆధారాలు లేవు. టోటల్గా అతడు చనిపోలేదు, దేవునితో వెళ్ళిపోయాడు. ఆయనకిష్టుడు, ఏమండి, ఆయనకిష్టుడు, ఆయనకిష్టమైన వానిని ఆయన ఏమైనా చేస్తాడు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు పరలోకంలో దేవుని దూతలందరూ ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏంటో ఆ పాట? మనకి ఇలాంటి పాటలన్నీ ఎక్కడ గుర్తుకొస్తాయి? ఇలాంటివి ఎక్కడ గుర్తుంటాయి? బైబిల్ గ్రంథంలో ఉండే పాటలు గుర్తుండవు మనకి కదండి. బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి పాటలను ఎప్పుడు గుర్తుపెట్టుకోం. వేరే పాటలను అయితే ఇంకా చాలా చక్కగా కష్టపడి గుర్తుపెట్టుకుంటాం మనం. దేవుని దూతలందరూ కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని గాన ప్రతిగానములు చేయుచు ఉన్నారంట. వారు పాడుతున్న పాటలో ఒక పదం ఏంటి? ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం. అంటే అర్థం ఏంటి? ఆయనకిష్టులమైతే బహుశా ఆయన మనం చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయేటట్టు తీసుకొని వెళ్ళిపోగలడు. ఆయనకిష్టులైతే సమాధానం ఇవ్వగలడు. ఇక్కడ 14:35లో చదివినట్లుగా ఆయనకిష్టులమైతే మనకు ఘనతను ఇవ్వగలడు. టోటల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయనకిష్టునిగా మనం ఉండాలి. ఎవరికి ఇష్టునిగా ఉండాలి? మనుష్యులకు ఇష్టునిగా నడుచుకుంటే, మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తే, మనుష్యుల వైపు చూస్తే, మనుష్యుల వైపు పరిగెడితే మనం దేవుని దయను సంపాదించుకోలేం. దేవుని పిల్లలమైన మనం యథార్థంగానే, న్యాయంగానే, నీతిగానే, వివేకంతో, తెలివిగా, చురుకుగా అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమైనటువంటి పని. ఈ క్రమంలో ఇలాగున ప్రభువుకి ఇష్టలుగా మనం బ్రతికేటటువంటి క్రమంలో ఏది ఏమైనను, కష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, అవమానమైనను, శోధనైనను, వేదనైనను, కన్నీళ్ళైనను లెక్క చేయకుండా ఆయనకిష్టలముగా, బుద్ధి కలిగిన వారముగా మనం బ్రతికినట్లయితే మనకు ఘనత 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 కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇష్టలుగా? రాజునికి ఇష్టలుగా ఉండాలి. రాజులకు ఇష్టమైన సేవకులముగా ఉండాలి. ఇప్పుడు మనమందరం యేసు రాజు బిడ్డలం, లేకపోతే యేసు రాజు సేవకులం.
యేసు రాజును ఘనపరిచేవారు. మన రాజు ఎవరు? యేసు రాజు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమం. హల్లెలూయా. యేసు రాజు. మనమందరం ఆయన బిడ్డలం, ఆయన సేవకులం. మనం ఎలా ఉండాలంటే బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు. మనం అవమానకరంగా నడుచుకున్నామనుకోండి, అసత్యంలో నడుచుకున్నామనుకోండి, అవమానకరంగా అసత్యంగా నడుచుకొనుచున్న మన మీద రాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపించే అవకాశం ఉంది. దేవుని కోపమే మనకు నరకం. దేవుని కోపమే మనకు నిత్య నరకం. దేవుడు మనల్ని చూచి కోపగించుకోకూడదు. దేవుడు మనల్ని ఘనపరచాలి, దేవుడు మనల్ని గౌరవించాలి. అలా జరగాలంటే 2వ కీర్తన చూడండి, బైబిల్లో 2వ కీర్తన 12వ వాక్యాన్ని చూడండి. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల కోపించును. చాలండి. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవని కోపం త్వరగా రగులుకుంటుంది? కుమారుడంటే ఎవరు? ఈ వాక్యంలో రాయబడిన కుమారుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ వాక్యంలో కుమారుడు అన్న పదానికి అర్హుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కుమారుడిని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? కుమారుణ్ణి ప్రేమించాలి, కుమారుణ్ణి గౌరవించాలి. కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనం సన్మానించాలి. ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఆయన ఎదుట అవమానంగా నడుచుకోకూడదు. ఆయన ఎదుట అవమానకరంగా మనం ప్రవర్తించకూడదు. ఆయన ఎదుట మనం అవమానకరంగా ప్రవర్తించామా ఆయన కోపం త్వరగా రగులుకుంటుందంట. ఎవరి కోపం? యేసయ్య కోపం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షాన నీ విషయమై ఎవరైనా అవమానకరంగా ప్రవర్తిస్తే నీ కోపం రగులుకోదు? ప్రభు కూడా అంతే. ప్రేమించడము తెలుసు, శిక్షించడము తెలుసు మన దేవునికి, క్షమించడం కూడా తెలుసు. ఆయన ఏది చేసినా న్యాయంగా న్యాయబద్ధంగా చేస్తాడు. అన్యాయము చేయడు ఆయన. సర్వశక్తుడు అన్యాయము చెయ్యడని వాక్యం రాయబడి ఉన్నది. ఆయన ఏది చేసినా న్యాయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కాబట్టి అన్యాయము చేయని దేవుని ఎదుట మనము అవమానకరంగా నడుచుకోకుండా బుద్ధిగల సేవకులముగా ఆయనను ప్రేమించి ఆయనను ముద్దు పెట్టుకుంటూ ఆయన కోపం మన మీద రగలకుండా ఆయనతో సమాధానము కలిగిన సేవకులముగా, అలాగుననే ఆయనతో సత్సంబంధము కలిగినటువంటి సేవకులముగా మనం నడుచుకోవలసినటువంటి అవసరం ఉందని దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండోయ్, అవమానకరంగా నడుచుకున్నాడు, ఒక తలాంతు తీసుకొనినవాడు. తండ్రి అతని మీద, యజమానుడు అతని మీద కోపపడ్డాడు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. అంటే ఆయన కోపం మన మీద రగులుకోకుండా ఉండాలి అంటే ఆయన ఎదుట బుద్ధిగల వారంగా చక్కగా మనము నడుచుకోవాలి. ఏదేమైనప్పటికీ
మన యజమానుడైన రాజైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆనందింపచేయడం, ఆయనకి ఇష్టలుగా మారడం మనకెంతో అవసరం ఉంది. ఆయనకి ఇష్టలుగా మనం మారడానికి ముఖ్యంగా మనలో నమ్మకత్వం, అలాగనే మనలో యథార్థత ఇవన్నీ ఉండాలి. ఇంకొన్ని వచనాలు ఇదిగో ఇవి ఉండాలి ఇవి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాయి. ఏమేమి ఉండాలో ఒక 2-3 మాటలు తెలియజేయడానికి నేను ఇష్టపడతాను. బైబిల్ గ్రంథంలో కెపెర్నహూము పట్టణానికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు యేసు ప్రభువారు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. ఎవరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాడు? తన దాసుని నిమిత్తం ప్రార్థన చేయడానికి వచ్చాడు. దాసుని నిమిత్తం ప్రార్థన చేయడానికి వచ్చేటటువంటి యజమానులు ఎవరైనా ఉంటారా? కానీ ఇతడు ఉన్నాడు. ఇతని దాసుడంటే ఇతనికి ఎంత ఇష్టమో చూడండి. ఇతని దాసుడంటే ఇతనికి ఎంత ప్రేమో చూడండి. ఇతని దాసుని మీద ఇతనికి అంత ప్రేమ కలగడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? అతడు బహు నమ్మకస్తుడై ఉండొచ్చు. హల్లెలూయా. యజమానుని దగ్గర బహు నమ్మకస్తుడైన దాసునిగా అతడు ఉండొచ్చు. అయ్యో, ఎంతో నమ్మకంగా నా దగ్గర పనిచేస్తున్నటువంటి నా దాసునికి పక్షవాతం వచ్చింది, ఎలాగైనా ఇతన్ని ఆ బలహీనతలో నుండి బయట పడవేయాలి అన్నట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చివరికి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి తన దాసుడిని బాగు చేయించుకున్నాడు. ఎంత ఇష్టుడైతే తన దాసుని కొరకు ప్రార్థన చేయడానికి అడుగు ముందుకు వేసి ఉంటాడు. యజమానులు క్రూరులు అనుకుంటాం మనం, యజమానులు కఠినులు అనుకుంటాం మనం. కానీ దాసులముగా మనం నమ్మకస్తులముగా ఉంటే యజమానులు కూడా నమ్మకస్తులుగా ఉంటారు. హల్లెలూయా. మీలో ఎవరైనా యజమానుని స్థానంలో ఉంటే మీ దాసుల ప్రాణాన్ని దయతో చూడండి, మీ దాసులను గౌరవించండి, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళను ప్రేమించండి. అది దేవునికి ఇష్టమైనది. సరే, మొదటి వచనాన్ని చదువుదాం రండి. సామెతలు 16:13 చదువుదాం. సామెతలు 16:13. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. దేవునికి స్తోత్రం చెప్దామా? రాజునకు ఇష్టలముగా మనం ఉండాలంటే, రాజులకు రాజైన యేసు రాజుకు మనం ఇష్టలుగా ఉండాలంటే, దేవునికి ఇష్టునిగా నడుచుకొనినటువంటి హనోకు వలె మనము కూడా దేవుని ఎదుట ఇష్టలముగా ఉండాలంటే మనలో ఉండాల్సింది నీతిగల పెదాలు. దేవునికి స్తోత్రం. నీతిగా నడుచుకునే జీవితం. హల్లెలూయా. నీతిని తప్పి న్యాయాన్ని తప్పి దేవుని పిల్లలమైన మనం నడుచుకుంటే ఆయన మన మీద కూడా కోపడతాడు. దేవుని పిల్లలంటే ఎవరండి అసలు? యేసు రక్తంలో కడగబడిన వారంటే ఎవరో? ఆదివారాన దేవుని మందిరానికి వచ్చి దేవుని ఎదుట కనబడి మిగతా రోజులన్నీ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నడుచుకునేవాళ్ళ? నీతిని కాపాడుకునేవాళ్ళు, నీతిని తప్పని వాళ్ళు, నీతి న్యాయాలు జరిగించే దేవుని ఎదుట నష్టం వచ్చిన నీతిని విడువని వాళ్ళు, కష్టం వచ్చిన నీతిని విడువని వాళ్ళు. నీతిని ప్రేమించుటలో, నీతి చొప్పున నడుచుకొనుటలో సమస్తమును పౌలు గారు అంటారు వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు నా ఎదుట ఉన్న పరుగు పందెంలో నేను ఓపికతో పరిగెడుతున్నాను అంటాడు. నీతిని మనం నిలబెట్టుకోవడానికి, న్యాయాన్ని మనం కాపాడుకోవడానికి, అన్నిటినీ మనకెదురయ్యే 1,00,000 సమస్త విధములైన కఠిన పరిస్థితులన్నిటినీ అధిగమిస్తూ మనం అడుగులు ముందుకు వేస్తూ నీతిని కాపాడుకోవాలి. లాభాన్ని కూడా నీతి నిమిత్తం నష్టంగా మార్చుకోవాలి. సుఖాన్ని కూడా వదిలిపెట్టుకోవాలి నీతి నిమిత్తం. క్షేమాన్ని కూడా నీతి నిమిత్తం విడిచిపెట్టాలి. మంచి జీవితాన్ని కూడా నీతి నిమిత్తం విడిచిపెట్టాలి.
నీతిని విడిచిపెట్టి పాపంలో లోకంలోకి వెళ్ళిపోవడం కాదు, లోకాన్ని విడిచిపెట్టి నీతిలోనికి వచ్చి ఆ నీతి కొరకు ఇంకా వేటినైనా విడిచిపెట్టాల్సి వస్తే వాటన్నిటిని విడిచిపెట్టి నీతిని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి. రాజులకు ఇష్టలు బుద్ధి కలిగిన సేవకులు, రాజులకు ఇష్టలు నీతిని యథార్థతను కాపాడుకునే వాళ్ళట. 16-13 వాక్యం ఇలానే రాయబడి ఉన్నది. నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజులకు నీతిగా న్యాయంగా నడుచుకునేవారంటే ఇష్టలు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఆ ముఖ్యమంత్రికి ఒక క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో దాదాపుగా ఆ ముఖ్యమంత్రి కింద ఆయా శాఖల మంత్రులు ఉంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయా శాఖల బాధ్యతలు తనకు ఎంతో నమ్మకంగా దగ్గరగా ఉన్నవారిని, అలాగుననే ప్రియముగా ఉన్న వారికి మాత్రమే అప్పగిస్తాడు. ప్రధానమంత్రి అయినా అంతే, ముఖ్యమంత్రి అయినా అంతే. మన రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా జరిగేది ఇంతే. ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన క్యాబినెట్లో తన మాట విని తనకిష్టునిగా తనకు లోబడి నడుచుకునే వారికి స్థానం ఇస్తాడు. ఒక ముఖ్యమంత్రి తన క్యాబినెట్లో తనకిష్టులైన వారందరినీ అక్కడ పెట్టుకుంటాడు. దేవుడు కూడా రేపు పరలోక రాజ్యంలో ఆయన మాట వినని వారిని, ఆయనను గౌరవించని వారిని, నీతి లేని వారిని, నిజాయితీ లేని వారిని, యథార్థత లేని వారందరినీ పెట్టుకొని అందరి చేత తలనొప్పి అనుభవిస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? లేదండి. ఈ భూమి మీదే మనం నీతిమంతులమో కామో తేల్చేస్తాడు దేవుడు. ఈ భూమి మీదే మనం యథార్థవంతులమో కాదో తేల్చేస్తాడు దేవుడు. ఏదేమైనా ఈ భూమి మీదే మనకు మార్కులు పడిపోవాలి. ఈ భూమి మీదే మనం నీతిమంతులమని తేలిపోవాలి. ఈ భూమి మీదే ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడాలి. ఈ భూమి మీదే ఆయనకు సంతోషాన్ని కలిగించే విధంగా మనం మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీదే ఆయనకు ఇష్టునిగా మనం మంచి మార్కులను సంపాదించుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు తన రాజ్యంలో స్థానం ఇస్తాడు. మనం ఎవరి మన్ననలు పొందాలో ఆ రాజుకే మనం కోపం తెప్పిస్తే 14వ వచనం చూడండి, 16-14లో రాజు క్రోధము మరణదూత. వినండి, రాజు కోప్పడితే దెబ్బలకేమి తక్కువ అనే సామెత ఉందంట. అర్థమవుతుందా? రాజు కోపపడితే దెబ్బలకేమి తక్కువ అనేటటువంటి ఒక మాట ఉంది. రాజు కోపము ఏ దూత? మరణదూత. ఇప్పుడు 3 తలాంతులు ఒక తలాంతు తీసుకొని వాని దగ్గరికి వెళ్దాం. అతన్ని ఆ యజమానుడు తన దగ్గరున్న దాసులతో ఎక్కడికి త్రోయమని చెప్పాడు? చీకటిలోనికి తోయండ్రా వేయండి అన్నాడు. ఎక్కడికి త్రోయమన్నాడు? చీకట్లో త్రోయండి. అక్కడ ఏడుపును పళ్ళు కొరకడం ఉంటుందంట. యజమానుడు తనకు కోపం వస్తే తన దాసుడిని ఆ చీకటిలోనికి త్రోసేశాడు కదా. మరి దేవునికి మనం కోపం పుట్టించేవారమైతే పరలోకంలో స్థలము లేదు. ఉన్నది పరలోకము, రెండవది నరకము. పరలోకంలో చోటు లేనప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి. కాబట్టి రాజునకు కోపము తెప్పించి రెండవ మరణానికి పాత్రులు అవుతారో, లేకపోతే రాజునకు ఇష్టలుగా బ్రతికి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో మీ చేతిలోనే ఉందండి. అది మీ చేతిలోనే పెడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 22-29 రెండవ మాట చదివి మనం ముగిద్దాము. నేను ఈ మాటలను ముగిస్తాను. సామెతలు 22-29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. మన సబ్జెక్ట్ ఈరోజు రాజులకు ఇష్టలుగా ఉండడం, రాజు ముందు నిలబడడం ఎలా?
రాజు మనల్ని గౌరవించే విధంగా మనం బ్రతకడం ఎలా? రాజు యొక్క మన్ననలు పొందుకోవడం ఎలా? నమ్మకత్వం. ఏమండి, ఆ తలాంతులు తీసుకొని నా దాసులలో నమ్మకత్వం ఉంది కాబట్టి యజమానుడు వారిని గౌరవించాడు. 14:35లో బుద్ధిగల సేవకుడని ఉంది కాబట్టి బుద్ధిగల వారమైతే మనం రాజులకు ఇష్టలుగా ఉంటాం. మూడవదిగా మనం విన్న మాట 16:13లో నీతి కలిగి మనం నడుచుకుంటే, నీతి కలిగి మాట్లాడితే, నీతి గల పెదాలు కలిగి ఉంటే రాజులకు ఇష్టలుగా ఉంటాం. 4వ మాట ఏంటంటే తన పనిలో నిపుణత. అంటే అర్థం ఏంటి? పనిలో నిపుణత అంటే పనిలో మంచిగా పని చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిగా పని చేయడం అంటే ఎలా చెప్పాలి మీకు? పొలానికి కలుపు తీయడానికి వెళ్ళారు అనుకోండి. 4-5 కలుపు తీయడానికి వెళ్ళారు. యజమానుడు వచ్చి అప్పుడప్పుడు పరీక్షించడా? పనిని పరీక్షిస్తాడు. నీటిగా చక్కగా మంచిగా కలుపు తీసుకొని వెళ్ళిన వారిని నీటిగా కాకుండా ఏదో కొన్ని కలుపు మొక్కలను తెంపేసి కొన్నిటిని పీకేసి ఇలాగున ఏదో చిందరవదరగా కలుపు పీక్కుంటూ వెళ్ళిన వారిలో ఇద్దరిలో ఎవరిని మెచ్చుకుంటారు? ఏమ్మా, ఈమె పని చూడు, ఎంత చక్కగా పని చేస్తుందో చూడు, నీ వెనక ఎలా ఉందో చూడు, ఈమె వెనక ఎలా ఉందో చూడు. హల్లెలూయా. నీ వెనక ఎలా ఉందో చూడు, ఈమె వెనక ఎలా ఉందో చూడు. యజమానురాలు వెంటనే అక్కడే తీర్పు తీర్చేసి అక్కడే చెప్పేస్తుంది. అప్పుడు ఈమెను చూచి కొంత నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో చెప్పనా? పని బాగా చేసేవానికి ఎక్కడైనా గౌరవం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏ పనైనా కావచ్చు. అది ఒకటి కూలి పనైనా కావచ్చు, తాపి మేస్త్రి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పని కావచ్చు, లేకపోతే చెక్క పని కావచ్చు, లేకపోతే వంట పని కావచ్చు, లేకపోతే బేల్దారి పని కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగం కావచ్చు. ఏ పనైనా పనిలో నిపుణత అనేది ఉంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా పొగడబడతాడు. హల్లెలూయా. పని సరిగ్గా చేతకాని వారిని ఎవరు పొగుడుతారు? ఎవరు పిలుస్తారు? ఎవరు గౌరవిస్తారు? ఆలోచించండి ఒకసారి. పని సరిగ్గా చేతకాని వారిని గమనించండి. పని సరిగ్గా చేతకాని వారిని ఎవరు గౌరవిస్తారు? ఆ పని ఏమిటంటే దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ పని. మనం